తాగనని ఎందుకు తాగారండి? నా ఇష్టమే, తాగుతా. మధ్యలో నీకేంటి? నిన్నేమన్నా అన్నానా? ముస్లిం పడక. అనవసరంగా హట్ చేశాను. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. వద్దులే, డైరెక్ట్గానే మాట్లాడదాం. మీరెందుకు వచ్చారండి? అబ్బా, నువ్వు అలా అంతా చేయకు. మీకేదో పని ఉంటుంది, మీరు వెళ్ళండి, నేను ఆటోలో వస్తా. నాకేం పని లేదు, వచ్చి బండెక్కు. ఎక్కు. ఐస్ క్రీమ్ తింటావా? నాకేం వద్దు. నాకు కావాలి. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు వెళ్ళి తినేసి రండి. నీకు తినాలనిపించినప్పుడు నేను రావాలి, నాకు తినాలనిపించినప్పుడు నువ్వు రావా? సరే పదండి. నాకు వద్దని చెప్పాను కదా, ఎందుకు ఆర్డర్ చేశారు? అంటే నీకు తినాలనిపించి తింటాను. మెల్లగా తిను. ఎలాగో తింటున్నా, మీకు ఎందుకండి? అబ్బా, ఎందుకు అంత కోపం? నాకేం కోపం లేదులేండి. ఏదో టెన్షన్స్ తట్టుకోలేక కొంచెం తాగాను. ఇప్పుడు దాని గురించి ఏం అడగలేదు కదండి, వదిలేయండి. మరెందుకు మళ్ళీ అవాయిడ్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నావు? నేనేం అలా బిహేవ్ చేయలేదు. అబ్బా ప్లీజ్ శ్రీజ, ఇప్పుడున్న టెన్షన్స్కే తట్టుకోలేకపోతున్నా. నువ్వు మళ్ళీ టెన్షన్స్ పెంచుకో. ఎందుకుంటే అన్ని టెన్షన్స్? మా నాన్న ఇచ్చారు కదా, దాంతో అప్పులు క్లియర్ చేయలేదా? మీ నాన్న ఇచ్చిన డబ్బులతో అన్నప్పులు క్లియర్ అవ్వవే. ఆల్మోస్ట్ అయితే క్లియర్ అవుతాయి కదండి. ఎంతో కొంత అయితే ఉంటుంది కదా. అదొకటే కాదు, బిజినెస్ లాస్ అయింది, నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదు. అన్నీ ఉంటాయి కదా. క్లియర్ చేద్దామండి, నేను కూడా జాబ్ చేస్తున్నాను కదా. ఎందుకండి టెన్షన్స్ అన్ని తాగుతారు? సారీ శ్రీజ, అదేదో వీక్ మూమెంట్లో ఏం చేయాలో తెలియక తాగేశాను. మీరు తాగితే ఎక్కువ కోపడుతున్నారండి, అందుకే నాకు చాలా భయం వేస్తుంది. సారీ సారీ శ్రీజ, ఇంకెప్పుడు తాగను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించవా? ఏమోనండి, లాస్ట్ టైం కూడా ఇలానే చెప్పారు. నాకు మీ మీద భయం పోతున్న టైంలో మళ్ళీ ఇలానే చేస్తున్నారు. సారీరా, నైట్ కొంచెం టెంపర్ లాస్ అయ్యాను. మీకు హార్ట్ ప్రాబ్లం ఉందని డాక్టర్ తాగొద్దని చెప్పారు కదండి. అంటే ఇప్పుడు బాగుంది కదా. ఎప్పుడైనా ఒకసారి అని తాగాను, ఎప్పుడైనా ఒకటి తాగచ్చు శ్రీజ, ఏం కాదు. నాకు నచ్చదండి. ఇంకా తాగనని చెప్తున్నా కదా, ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్. ఏమో పండి. ప్లీజ్ 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 రా, ప్లీజ్ శ్రీజ ప్లీజ్. అమ్మయ్యా, నవ్వింది. ఇంకా తాగనని ప్రామిస్ చేయండి. నాకు ఈ ప్రామిస్ల మీద నమ్మకం లేదు, కానీ నీ కోసం వేస్తున్నాను. ఇంకా తాగను,
నన్ను నమ్ము. మరి నమ్మకం లేదంటారేంటండి? ఉండేది చెప్పాలి కదా. నాకు నిజంగానే నమ్మకం లేదు, కానీ ఇంక తాగను. నన్ను నమ్ము. హ్మ్. అమ్మా. హ్మ్. అమ్మా వస్తున్నా. అదే అమ్మ ఊరెళ్తుంది కదా, బస్కి లేట్ అవుతుందంట. అవును కదా, సరే రండి వెళ్దాం. శ్రీజ త్వరగా రా, లేట్ అవుతుంది. వస్తున్నా అండి. అన్ని పెట్టేశావమ్మా? అత్తయ్య. సరే మేము బయలుదేరుతాము, ఇల్లు జాగ్రత్త. సరే గాని నువ్వు అక్కడ నెలలు ఉండకుండా త్వరగా వచ్చేసే. శృతికి 9th month రా, డెలివరీ అయ్యాక 2 months తర్వాత వస్తాను. అంటే మొత్తం 3 నెలలా? సొంత చెల్లెలు కూతుర్రా, కనీసం 3 నెలలు ఉండకపోతే ఏం బాగుంటుంది చెప్పు. సర్లే, ఆ 3 నెలల్లోపు వచ్చే, లేట్ చేయకు. నేనొచ్చేలోపు ఇలాంటి న్యూసే వినాలి. వాళ్ళకి మీ తర్వాత పెళ్ళయింది. సర్లే, నీకు టైం అవుతుంది పదా. ఇలాంటివి బాగా మేనేజ్ చేస్తావు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేదా? అబ్బా, మేం కూడా అదే ప్లాన్లో ఉన్నాంలే అమ్మా. నిజమేనా? అవునత్తయ్య. సరే, నీకు బస్కి లేట్ అవుతుంది పదా. డెలివరీ అయ్యాక ఇద్దరు రండి. సరే. ఇద్దరు జాగ్రత్త. తమ్ముడు, మొత్తం 3 లక్షలు. సరే అన్న, వేస్తా. ఆ 5 లక్షలు కూడా అప్పు తీర్చేసుంటే బాగుండేది. 3 లక్షలు పోయాయి. చా, ఫుల్ టైర్డ్గా ఉందండి. లోపల పడుకోపో. మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. ఉండండి, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. చిరాగ్గా ఉంది. నేను మేనేజ్ ఎలా చేస్తున్నా. తిన్నారా అండి? తిన్నా. ఏవండి, మన పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికైనా అంటే? ఎక్కడికైనా అంటే ఊటీ, కొడైకెనాల్ అలా ట్రిప్కి వెళ్దామండి. అత్తయ్య కూడా ఇంట్లో లేరు. ఇప్పుడు ఇన్ని అప్పులు పెట్టుకుని నీకు ట్రిప్పుకు పోవాలనుందా? అవును కదా, మర్చిపోయాను. సారీ అండి. ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు వెళ్దాంలే. సరే అండి. నీకు నిద్ర వస్తున్నట్టుంది కదా, లోపలికి వెళ్ళి పడుకుందాం పద. మీరు తాగారా? లేదే. మరి హాల్స్ ఎందుకు వేసుకున్నారు? ఏదో గొంతు నొప్పి వచ్చి వేసుకున్నా.
మీరు తాగినట్టు స్మెల్ వస్తుందండి. ఏది ఒకసారి ఊదండి. హే, ఊరికే అనుమానించుకుంటూ ఇంకోసారి అడిగితే మర్యాద ఉండదు చెప్తున్నా. ఛే, ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏమన్నానని ఊరికే నస. ఛ, ఏవండి ఏవండి లోపల పడుకోండి. నైట్ లోపల పడుకోవచ్చు కదండి. ఇరిటేట్ చేస్తావు శ్రీజ నువ్వు. నైట్ ఎంత బాగా మాట్లాడాను నీతో. సరే తాగానే అనుకో, ఏమన్నా రోడ్గా బిహేవ్ చేశానా నీతో? మీరు తాగితే నాకు భయం వేస్తుందండి. ఎందుకు భయం? ఏమన్నాను చెప్పా కదా నీతో. మీరు ఎంత చెప్పినా నాకు కొంచెం భయం ఉంటుంది కదండి. ఇంక నీ భయం పోగొట్టడం నా వల్ల కాదు. నువ్వు ఇలా భయపడుతూనే ఉండు. ఉన్న టెన్షన్స్కి నిన్ను నమ్మిస్తూ ఉండాలంటే కుదరదు. ఇప్పుడు ఎలా కట్టాలో ఏంటో, ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. ఏవండి ఆ, దీందో బాధ. ఛే, హలో, ఎక్కడున్నారా? బయట ఉన్నారా? వడ్డీ డబ్బులు ఇంకా కట్టలేదంట. లేదురా. 2 డేస్ నుంచి ఆయన షాప్కి వస్తున్నాడంట. ఎక్కడికి వెళ్ళావు? బాలేదులేరా, ఇంట్లోనే ఉంటున్నా. ఆయన ఇంటికి కూడా వచ్చాడంట కదా, ఇంట్లో ఎవరూ లేరంట. ఏమో లేరా, డబ్బులు కొంచెం టైట్గా ఉన్నాయి, తర్వాత ఇస్తానని చెప్పురా. నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. ఏదో ఒకటి చేయరా,
లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నాకే కొంచెం కష్టంగా ఉందిరా. సరేలే, నేనే ఏదో ఒకటి ట్రై చేస్తా. రేయ్, ఈ మంత్కి నేను ఏదో ఒకటి చేసి కట్టేస్తాను. నెక్స్ట్ మంత్ అయినా టైంకి కట్టేరా. ప్రతి నెల ఎలా అంటే నాకు కూడా కష్టమవుతుంది. ఏం వద్దురా, నేనే ఈ మంత్ ఎండింగ్ కల్లా అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తా. నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. ఏదో ఒకటి చేయరా, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరేరా. సరే. ఛ, శ్రీజ, ఆ, అన్నం పెట్టు. అలాగేనండి. తాగానే. ఏంటి చెప్పి ఇప్పుడు? ఏమీ లేదండి. వెళ్ళు, లోపలికెళ్ళి బాగా ముఖం మార్చుకుని తిట్టుకుంటుండు. ఏమన్నా అంటే అలుగుతుంది, అవాయిడ్ చేస్తుంది. చేసుకో. ఎవరిని బెదిరిస్తున్నావు ఇప్పుడు? ప్రతిసారి బుజ్జగించాలంటే ఎవరి కోపికలు ఉంటాయి? ఏయ్, ఇటు తిరిగి పడుకో. సరే సరే, అలానే చెయ్యి. ఒక పక్క మనీ పోతున్నాయి నా టెన్షన్స్. ఇప్పుడేమో ఇంట్లో కూడా ప్రశాంతత లేదు. ఏయ్, ఇటు తిరిగి పడుకో. నీకే చెప్పేది, నాకు కోపం తెప్పీకు. ఏంటండి? నాకు మూడొస్తుంది, అలా పడుకో. ఇప్పుడు నాకు ఇష్టం లేదండి. ఏంటి ఇప్పుడు నీకు సారీ చెప్పి బుజ్జగించాలా? నేనేం సారీ చెప్పించుకోవాలనుకోవట్లేదు. నిజంగానే నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం ఎవరికి కావాలి? ఏంటండి మీరు? ఏయ్, ఏంటి? వదలండి. ఏంటి? అమ్మా!